హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సూర్యప్రకాష్ జోషిలా. ఎలా ఉన్నారు? స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు పేరు అకీరా నందన్. అందులో అకీరా పేరు ఎవరిదో తెలుసా? షోలేకి మాతృక సెవెన్ సమురాయ్, దాని డైరెక్టర్ ఎవరో తెలుసా? కమల్ హాసన్ బెస్ట్ స్క్రీన్ ప్లే లో ఓటుగా చెప్పబడే విరుమాండి తెలుగులో పోతురాజు, దాని ఒరిజినల్ సినిమా రోష్ మ్యాన్ కి డైరెక్టర్ ఎవరో తెలుసా? వీటిలన్నిట్లో ఒకటే సమాధానం, ఆయనే ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ అకిరా కురోసావా. ఈ రోజు ఆయన రైటింగ్ గురించి చెప్పిన కొన్ని ట్రిక్స్, టిప్స్, సీక్రెట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆయన చెప్పేది ఏంటంటే, రచన అనేది ఒక కొండెక్కడం లాంటిది. కొండెక్కే వాళ్ళకి మొట్టమొదటి చెప్పే ఒక రూల్ ఏంటంటే, శిఖరాన్ని చూడకు, కింద ఉన్నటువంటి మీ పాదాల దగ్గర ఉన్న నేలను చూడు. పాదాలను మెల్లిమెల్లిగా చూసుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ శిఖరం ఎక్కుతూ పోతే గనక కొంతసేపటి మీకు తెలియకుండానే కొండెక్కేస్తారు. దాన్నే రైటింగ్ అప్లై చేయమంటారు ఆయన. ఎక్కడో ఒక ఇంటర్వెల్ దగ్గర ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వాలి, క్లైమాక్స్ లో భారీ ఎమోషనల్ బ్లాస్ట్ ఇవ్వాలి, లేదా ఒక చోట పెద్ద మలుపు రావాలి. ఇలా అనుకుని కథ ఎప్పుడు రాయొద్దు. మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క వాక్యం పేర్చుకుంటూ వెళ్ళండి. కొద్ది రోజులకి మీరు ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాస్తారు, మీకు తెలియకుండానే అంటారు ఆయన. స్క్రిప్ట్ సరే, మరి గొప్ప స్క్రిప్ట్ రాయాలంటే అందుకు అకిరా కురోసావా ఏం చెప్తారంటే, ముందుగా గొప్ప పుస్తకాలు చదవాలి, గొప్ప సినిమాలు చూడాలి, గొప్ప స్క్రీన్ ప్లేలు అధ్యయనం చేయాలి. ఈ మూడు ఆకలింపు చేసుకుంటే సరిపోతుందా? సరిపోదు. అందుకో విషయం చెప్తారు అకిరా కురోసావా. మీ లోపల గనక కథలనేవి లేకపోతే గనక మీరేమి చెప్పలేరు. కథ అంటే మిస్టిక్ ఇన్స్పిరేషన్ కాదు, క్రియేటివిటీ అంటే ఏదో కొట్టుకొచ్చేసే వ్యవహారం కాదు. చదివిన ప్రతి పుస్తకం, మీరు చూసిన ప్రతి సినిమా, మీరు విన్న ప్రతి మాట మీకు తెలియకుండా లోపల ఒక స్పార్క్ ని క్రియేట్ చేస్తాయి. అందులోంచి క్రియేటివిటీ, ఒక కథనం బయటకు వస్తుంది అంటారు ఆయన. పుస్తకాలు చదివితే లోపల మాటలు మేలుకుంటాయి, అదే సినిమాలు చూస్తే విజువల్ స్టోరీ టెల్లింగ్ ఎలాగో తెలుస్తుంది. మీరేమి అనుభవించబోతే పాత్రలు బ్రీతింగ్ ఇవ్వలేరు, కథలకు ప్రాణం పోయలేరు. ఎక్స్పీరియన్స్ చేయాలి. కురోసావా డైరెక్టర్స్ చెప్పే ఒక చిన్న సలహా, డైరెక్టర్ అవ్వాలంటే ముందుగా మీరు రైటర్ అవ్వండి. అందుకు కేవలం ఒక పెన్ను, పేపర్ ఉంటే సరిపోతుంది. మీ తలలో మీరు రాసుకున్న కథే మీ తలరాతను మార్చే సినిమా. కథలు కూడా మనలాగే పుట్టడానికి పోరాడతాయి, సమయం తీసుకుంటాయి. స్క్రిప్ట్ రాయటం ఓ టెక్నిక్ కాదు, అది ఓ ఇంటెన్సిటీ. Like, share and subscribe for more cinema secrets.